నేను చేస్తలేను ఆమెతో వీడియోస్. ఆమెకి నాకు రిలేషన్ కట్ అయిపోయిందని చెప్పు. నా సబ్స్క్రైబర్స్ నాకంటే ఎక్కువ అభిమానిస్తారు కదా, నిన్ను ఎక్కువ లవ్ చేస్తారు కదా, వాళ్ళకేం సమాధానం చెప్తావు? నేనేం చెప్పాలి వాళ్ళకి? హాస్టల్ స్టార్ట్ అయినప్పుడు డైరెక్ట్ హాస్టల్ కి పోతా. నీకేమి నీ మనసుకు నీకు గిల్టీ అనిపించట్లేదు ఏమి? ఇప్పుడు ఏంటి మమ్మీ ఫోన్ చేసి ఏంది లొల్లి పెట్టుకుంటున్నావు చెప్పు. నేను హ్యాపీగా ఉన్నా అని చెప్పిందా నీకు? ఏం చేయాలి మరి? వెళ్ళిపోమన్నావు కదా. వెళ్ళిపో అంటే ఇంకా నువ్వు వెళ్ళిపోతావు. హలో గాయస్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘవేందర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే కొంచెం డల్గానే ఉన్నాను, మీకు విషయం తెలుసు. తమ్నేల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను అందుకనే రీతు రూమ్లోనే వీడియో చేసిన. కోపంలో గొడవ అయితే పెట్టేసుకున్నాం, కానీ ఆమె వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకోకండి, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడే మా మమ్మీ డాడీ కూడా ఉంటారు. ఆ గొడవ అయిన తర్వాత ఇంకా వీడియో అయిపోయిన తర్వాత మాకు చాలా డిస్కషన్ అయింది చాలాసేపు. ఆ తర్వాత ఇంకా ఆమె నెక్స్ట్ డే ఒక డే ఉన్న తర్వాత మా డాడీకి కాల్ చేసి పిలిపించుకొని మా డాడీతో వెళ్ళిపోయింది కోంపల్లి. ఇంకా నేను వెళ్ళిపోతున్నా, నేను ఇక్కడ ఉండనని చెప్పేసి బట్టలు ఒక 2-3 జతలేమో తీసుకెళ్ళింది అంతే. రూమ్ ఇంకా ఎట్లా పడితే అట్లా పడేసి వెళ్ళిపోయింది. మొత్తం మార్నింగ్ క్లీన్ చేసిన నేను. ఇంకా ఆమె అసలు ఇట్లా చేస్తాను అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత భయంకరమైన విషయం అనమాట ఇది. ఇట్లా వెళ్ళిపోతుంది లేస్ అని చెప్పేసి నాకైతే అసలు వీడియోస్ కూడా చేయాలనిపించట్లేదు. చాలా తెలుసు కదా మీకు, ఇన్స్టాగ్రామ్లో కొలాబరేషన్స్ అవి ఇవి చేస్తుంటాను. అసలు ఆ వీడియోస్ కూడా చేయాలనిపించట్లేదు. ఇంకా అంతా కొంచెం ఒకటేసారి ఇల్లు ఖాళీగా అయిపోయినట్టు, అంత బోరుగా ఉంది. 3-4 మంత్స్ అవుతుంది కదా ఆమె కాలేజ్ నుంచి వచ్చి కూడా. ఇంకా అసలు ఆమె ఎందుకు ఇట్లా చేసింది అనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఎన్ని హోప్స్ పెట్టుకున్నా, ఆమెకి ఎన్ని అంబిషన్స్ ఉన్నాయి, ఎన్ని గోల్స్ ఉన్నాయి ఆమెకి. అసలు కొద్దిసేపు అనిపిస్తుంది అంత నిజమా ఏంటి, కావాలని చేస్తుందా అని చెప్పేసి అనుకున్నాను. కానీ అంత కోపంగా మాట్లాడి మా డాడీకి ఫోన్ చేసి వెళ్ళిపోయింది అంటే ఇంకా అసలు ఏంటి ఆమె ఉద్దేశం ఏంటి, అసలు ఏం చేయాలనుకుంటుంది, ఏజ్ ఏంటి, ఇట్లా ఎందుకు చేస్తుంది అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా. అసలు మనసుకి ఏం తోచట్లేదు. ఫస్ట్ ఇట్లా మాట్లాడాలంటే కూడా ప్రాక్టీస్, ఇప్పుడు అసలు కాంపిటీషన్ ఉంది. ఇంకా మా ఆయన అప్పటికే ఆ డిస్కషన్ అప్పటికే మా ఆయన వచ్చేసిండు. వచ్చిన తర్వాత ఆయన కూడా ఒక 2-3 మాటలు అన్నాడు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది, ఏంటి డిస్కషన్ ఏంటి అని చెప్పేసి. ఇంకా ఆయన కూడా ఈ బాటిల్ అంటే ఆమెకి ఎంత ఇష్టమో, నా పేరు మీద ఉన్న బాటిల్ ఇది, ఈ బాటిల్ కూడా ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది ఆమె. ఆమె రూమ్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మార్నింగ్ నేను ఆమె లేవదు, ఇంకా నేను ఊడ్చే టైంకి నేను ఊడ్చుకుంటూ వెళ్తూ ఉంటాను. నేను మార్నింగ్ పడుకొని ఉంటుంది. అట్లాంటిది 2 రోజుల నుంచి చాలా బోరింగ్గా, చాలా మూడీగా, అసలు ఏం కాదులే నాకు నేను సర్ది చెప్పుకుంటున్నాను, కానీ నా వల్ల అయితలేదు. ఇంకా మీకు కూడా చెప్పాలి కదా, ఎందుకంటే నేను చాలామంది కామెంట్లో పెడుతున్నారండి, కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు మీ పర్సనల్ విషయాలు చెప్పుకోవాలండి. నా ఛానలే నా లైఫ్ గురించి, ఎంటర్టైన్మెంట్ గురించి మొత్తం నేను అన్నీ షేర్ చేసుకుంటాను. నాకెవరున్నారు షేర్ చేసుకోవడానికి? నాకేమి ఫ్యామిలీ మెంబర్స్లలో లేను నేను, నా మొత్తం ఫ్యామిలీతో కలిసి నేను లేను. నేను ఉండేది సింగిల్గా. నేను ఏంటి అంటే ఎక్కువ సోషల్ మీడియాలోనే ఉంటాను నేను. అందులో సబ్స్క్రైబర్స్ అందరు కూడా మన ఫ్యామిలీ లాగా మనం అనుకొని మనం అన్నీ షేర్ చేసుకొని, ఇప్పుడు ఏ సంతోషమైనా సరే, ఏ దుఃఖమైనా సరే, ఏదైనా కష్టమైనా సరే మీతోటి పంచుకుంటాను నేను. ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి నేను టిక్టాక్ నుంచి, తర్వాత రీల్స్, ఇప్పుడు యూట్యూబ్, ఇవన్నీ నేను ఇంకా మీరే కదా అందరి లైఫ్లలో జరిగేటివే కదా ఈ విషయాలు. పర్సనల్ విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటే అది మా ఇష్టం. మేము మా సబ్స్క్రైబర్స్ తోటి మా ఫ్యామిలీ లాగా ఉంటారు కాబట్టి మేము షేర్ చేసుకుంటాము. మీకేం కష్టమవుతుంది? మీకు నచ్చితే వీడియోస్ చూడండి, లేకపోతే స్క్రోల్ చేసేయండి, అంతేగాని మా కామెంట్ సెక్షన్కి వచ్చి మా వీడియోలు చూసి మాకే నెగిటివ్ కామెంట్ పెట్టడానికి సిగ్గు అనిపించట్లేదా మీకు? సిగ్గు లేదా మీకు? అసలు ఎన్నిసార్లు చెప్పాలి నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దని? మా ఇష్టం, మా ఛానల్, మా వీడియోస్ మేము పెట్టుకుంటాం. మాకు లేని ఇబ్బంది మీకేంటి?
మా ఇంట్లో లేని అబ్జెక్షన్స్ మీరెవరు మాకు పెట్టడానికి? మేము ఎంతవరకు చేయాలనుకుంటే అంతవరకు చేస్తాం, మా ఇష్టం అది. మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టడానికి మీరెవరు? మీకు నచ్చితే చూడండి, లేకపోతే అసలు ఛానల్ని హైడ్ చేసుకోండి. అంతేగాని వచ్చి పెద్ద హీరోయిన్ల లాగా కామెంట్ సెక్షన్లోకి వచ్చి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టిండ్రనుక చెప్పు తీసుకుందంత. నేనైతే ఇంకోసారి చెప్తాను నేను. అరే ఎంతమందికి అని చెప్తారు, ఎన్నిసార్లు చెప్తారు? నా సబ్స్క్రైబర్స్తో నేను మాట్లాడుకుంటా భయ్, మీకేంటి? నా సబ్స్క్రైబర్స్కి నేను షేర్ చేసుకుంటా, నన్ను ఫాలో అయ్యి నన్ను నా ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యేటోళ్ళకి నేను చెప్పుకుంటా, ఎవ్రీథింగ్ చెప్పుకుంటా. నా ఫ్యామిలీ అనే అనుకుంటా నేను. ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే నా బాధలు నేను షేర్ చేసుకోనా? నేను అట్లనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నది ఎందుకు? ఆర్టిఫిషియల్గా అన్నీ చేయడానికా? ఆర్టిఫిషియల్గా నటించడానికా? అర్థం కాదు మీకు? ఏం చెప్తే అర్థం కాదా? ఊకే నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉంటారు సిగ్గు లేకుండా. అరే సిగ్గు లేని వాళ్ళు అయితే నెగిటివ్ కామెంట్లు పెడతారు. మీరు అర్థమవుతుందా? ఇంకా ముందుకెళ్ళి నేను చాలా మాటలు తిట్టగలుగుతా, కానీ నా రేంజ్ అది కాదు. అర్థమవుతుందా? నాకేమి మాటలు రావని అనుకోవద్దు మీరు. నా ఇష్టం వచ్చింది నేను పెట్టుకుంటా. పర్సనల్ విషయాలు పెడుతున్నారు, పర్సనల్ విషయాలు ఎందుకు షేర్ చేస్తున్నారు? మా ఇష్టం వచ్చింది నేను పెట్టుకుంటాం. మీరెవరు మాకు చెప్పడానికి? వేస్ట్ ఫెలోస్. అరే ఈ నెగిటివ్ కామెంట్స్ హెడేక్ అయిపోయింది. కామెంట్స్ ఆఫ్ చేసుకుందామంటారే. నా సబ్స్క్రైబర్స్, నన్ను ఫాలో అయ్యేటోళ్ళు, నన్ను అభిమానించేటోళ్ళు, నాకు వాళ్ళ అభిప్రాయంతో నాకు ముఖ్యం కదా. నాకు వాళ్ళ అభిప్రాయం నాకు ఇంపార్టెంట్. పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టుకుంటా అంట. కుళ్ళు బోతోళ్ళు ఉన్నారు చాలామంది, కుళ్ళుతోటి కూడా కామెంట్ చేస్తున్నారు అందరు. కుళ్ళు బోతోళ్ళు వీడియోస్ చేయడం చేత కాదు, ఏమి డ్యాన్సులు చేయడము, వీడియోస్ చేయడము, ఇవి ఏమి చేయడం చేత కాదు. ఏం పని ఉండదు, చేతిలో ఒక ఫోన్ ఉంటుంది, ఎవడో ఒకటి రీఛార్జ్ చేపిస్తారు. ఆ రీఛార్జ్ చేయించిన దానికి ఒక నెల రోజులు ఇక ఎవడెవడికి నెగిటివ్ కామెంట్ పెట్టాలి, ఎవరెవరిని బాధ పెట్టాలి అని. నేనేం బాధపడను, చెప్పు తీసుకుందంత. నా ఎదురుంగొచ్చి మాట్లాడితే మాత్రం చెప్పు తీసుకుందంత. నేను మా బాధలు మేము చెప్పుకుంటాం, మీరెవరు మాకు చెప్పడానికి? నా సబ్స్క్రైబర్స్, నా ఫ్యామిలీ, నా యూట్యూబ్ ఫ్యామిలీ. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే వాళ్ళతో చెప్తే ఎవరో ఒకరు ఏదో ఒకటి సజెషన్స్ చెప్తారు కదా, సజెస్ట్ చేస్తారు కదా. మీకేమైతుంది? మీకు చేతనైతే మీరు కూడా సపోర్ట్ చేయండి. అంతేగాని నెగిటివ్ కామెంట్ పెట్టి పుల్ల పెట్టి గెలకాలని చూస్తారు ఎందుకు? మల్లిక మంచిది, మల్లిక ఏమన్నది అనుకోకండి. పొట్టు కొడతా దొరికితే మాత్రం అనుకుంటాను. నా బాధలను నేను పడిచేస్తున్నా. ఇప్పటికీ చాలా చిరాకు వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఫోన్ చేద్దాం అనుకుంటేనేమో ఫోన్ తోటి వీడియో చేస్తున్నా. ఇంకో నంబర్ ఉంది కానీ ఆ రూమ్లో ఉంది. అసలు ఒకసారి ఫోన్ చేద్దామని అనుకుంటున్నా. 2 days అవుతుంది ఆమె వెళ్ళి, నిన్న కాక మొన్న వెళ్ళింది. కాల్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఎక్కడో ఏదో అడ్డొస్తుంది. చేస్తుందేమో అని చూస్తాను నేను కానీ ఆమె కూడా చేయట్లేదు. అసలు నేను ఎట్లా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఆ రోజు సడన్గా వీడియో ముందు అట్లా చెప్పేసరికి ఎట్లా రియాక్ట్ అవ్వాలి? ఇంత మంచితనంగా చెప్పినా అంటే అసలు నాకు ఫస్ట్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా. అంటే ఆ టాపిక్ వస్తుందని చెప్పేసి, అసలు ఆ టాపిక్ మా ఇద్దరి మధ్యలో అట్లా వస్తుందని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో కామెడీగా వీడియోస్ చేస్తూ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో అట్లా చేస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు ప్రాంకులు చేస్తూ ఉంటుంది కదా. నేను అట్లా అనుకున్నా, అందులో ఏదో కామెడీ చేస్తుందేమో అని అనుకున్నా ఫస్ట్. కానీ ప్రాంక్ కాల్ చేస్తే వీడియో పెట్టి చేయరు కదా, ప్రాంక్ వీడియో చేస్తే వీడియో బెటర్ కదా అని చెప్పేసి అట్లా అనుకుంటున్నా. సరే మీతో ఏదైనా కామెడీగా ఏదైనా షేర్ చేస్తుందేమో అని అనుకున్నా. కానీ అసలు వీడియో పెట్టి నన్ను అడగడానికి గల కారణం ఏంటి కూడా నాకు అర్థం అవ్వట్లేదు. అసలు ఎందుకు చేసింది ఇదంతా? ఎందుకంటే ఆ వీడియో అయిపోయిన తర్వాత చాలా ఫైట్ అయింది అనమాట. అంటే ఆర్గ్యుమెంట్ అయింది చాలా. తర్వాత ఇక నేను కొడితే బాగుండదు, వయసు పిల్ల, నేను కొట్టడానికి నాకేం లేదు, కానీ మళ్ళీ కొట్టి నేనే బాధపడాల్సి వస్తుంది. నేనే ఎందుకని చెప్పేసి ఇంకా చాలా కంట్రోల్ చేసుకున్న కోపం. నాకు అసలు మస్తు కోపం వచ్చింది ఆ రోజైతే. ఇంకా బాగా అసలు కోపం కంట్రోల్ చేసుకోలేకపోయినా. వీడియో ఉందని చెప్పేసి మైక్ బాడీస్ వెళ్ళిపోయినా, కానీ తర్వాత చాలా ఆర్గ్యుమెంట్ అయింది, కొట్టాలన్నంత కోపం వచ్చింది. కానీ వయసు పిల్ల కొట్టొద్దు, మనం చేయలేపొద్దు అన్న ఉద్దేశంతో ఇంకా నేను ఆమెని కొట్టలేకపోయినా. కొట్టాలి అన్నంత కోపమే వచ్చింది నాకు అసలు ఆ రోజు. కానీ ఇంకా కంట్రోల్ చేసుకున్న తర్వాత ఇంకా నేను సరిగ్గా మాట్లాడట్లేదు ఆమెతోటి. ఇక ఆమెకి ఏమనిపించిందో ఏమో. వీడియో అయిన తర్వాత 2 days 1 day ఉన్నట్టుంది. సెకండ్ డే డాడీకి ఫోన్ చేసి, ఎప్పుడు ఫోన్ చేసిందో తెలియదు, ఫోన్ చేసి రమ్మని చెప్పింది. డాడీ వచ్చేసరికి నేను షాక్ అయినా.
డాడీ వచ్చి ఆమెని తీసుకెళ్ళి నేను వెళ్తా అన్నది. ఇంకా వెళ్తా అంటే నేనే కదా వెళ్ళిపోమని చెప్పిన, నువ్వు వెళ్ళిపోమన్నావు కదా అందుకని చెప్పి ఇప్పుడు నేను వెళ్ళొద్దు అని నేను చెప్తే నాకేమనిపిస్తుంది, నాకు గిల్టీ ఫీల్ అనిపిస్తుంది అనమాట. అంటే నేను తగ్గినట్టుగా అనిపిస్తుంది, అది ఏంటి నేను ఏదో కాంప్రమైజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. కొంచెం ఉంటుంది కదా ఎక్కడైనా ఒక ఈగో ఫీలింగ్ అనేది ఉంటుంది కదా. ఈగో అంటే ఈగో అని కాదు, కానీ నేను ఆ రోజు అంతగానం తిట్టి వెళ్ళిపోను ఇంట్లో ఇట్లా చేస్తాను ఇంట్లో ఉండొద్దు అని చెప్పిన కదా. నేను ఇంకా అందుకని చెప్పేసి ఆమె డాడీకి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. ఇంకా నాకు మళ్ళీ కాల్ అయితే ఏం చేయలేదు. అమ్మనే కాల్ చేసింది నిన్న. కాల్ చేసి ఏమైంది ఏందని అడిగింది. నేనేం చెప్పలేదు ఆమెకి, ఎందుకంటే మళ్ళీ నేను చెప్తే ఆమె ఒకటి చెప్పి నేను ఒకటి చెప్తే మళ్ళీ ఎందుకు అని అవుతుంది. కాకపోతే వీడియో చూసిన తర్వాత మాత్రం నాకు కాల్ చేసిండ్రు. ఎందుకంటే మళ్ళీ రీతుతోటి మాట్లాడినరో ఏం చేసిండ్రు అనేది నాకైతే తెలియదు ఆ విషయం గురించి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ అయితే మళ్ళీ ఎందుకు అని చెప్పేసి మాట్లాడినరో లేదో నాకు కూడా తెలియదు. నేను ఫోన్ చేస్తే మళ్ళీ తెలిసిపోతుంది కదా, నేను అమ్మకి ఫోన్ చేస్తే మళ్ళీ ఏం మాట్లాడింది ఏంది అని అడుగుతారు కదా, బాగుండదు. సరే చేస్తుందేమో చూద్దాము, కాల్ చేస్తుందేమో చూద్దామని నేను అనుకున్నా. సరే ఫోన్ చేద్దామని అనుకుంటున్నా, మీ ముందే చేస్తా, ఏం మాట్లాడుతుందో చూద్దాము అసలు. కానీ ఈ విషయం మాత్రం అసలు ఇట్లా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. నాకు మెయిన్గా ఎందుకు బాధ అనిపిస్తుందంటే ఆమెకి ఇప్పుడు యూనివర్సిటీ కాంపిటీషన్ ఉంది, మొత్తం డిస్టర్బ్ అయిపోయింది కదా. ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ఆ వీడియో అయినా నెక్స్ట్ రోజు జిమ్కి వచ్చింది కానీ చాలా డల్గానే చేసింది. ఎందుకంటే నేను తిట్టిన కదా, మా ఇద్దరికి గొడవ అయ్యేసరికి కొంచెం ఒక గ్రీన్ టీషర్ట్ మీద ఉంటుంది ఒక వీడియో, నేను పక్కన పెడతా చూడండి, చాలా డల్గానే ఉంది. ఇంకా తర్వాత నెక్స్ట్ డే అనుకుంటా, అంతే ఒక డేనే ఉంది, ఒక రోజే ఉంది డిస్కషన్ అయిన తర్వాత. ఇక తర్వాత వెళ్ళిపోయింది. అసలు ఆమె ఏమనుకుంటుందో, ఏం ఆలోచిస్తుందో, ఏం చేద్దాం అనుకుంటుంది, నాకు ఈ 2 రోజుల నుంచి ఆలోచించి పిచ్చి తలకాయ నొప్పి వచ్చేస్తుంది. అసలు ఎందుకు ఈ టైంలో ఇట్లా చేసింది, మంచి ఫ్యూచర్ ఉంది ఆమెకి, ఇట్లాంటి టైంలో ఎందుకు ఇట్లాంటి డిసిషన్స్ తీసుకుంటుంది, అసలు ఎందుకు ఇట్లా చేస్తుంది అనేది నాకు అర్థం అవ్వట్లేదు. కొంతమంది ఒక మహాత్మురాలు ఎవరో, ఆ పేర్లు కూడా సరిగ్గా ఉండవు, కామెంట్ పెట్టిండ్రు, మీది లవ్ మ్యారేజే కదా మరి మీరు ఎట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నారని అంటారు. దిమాక్ లేదా మీకు? నేను ఏ ఏజ్లో చేసుకున్నా, ఆమె ఏజ్ ఏంటి, ఏం మాట్లాడుతుంటారు మీరు? కానీ నెగిటివ్ కామెంట్ ఒకరు ఇద్దరు పెట్టిండ్రు, కానీ మిగతా వాళ్ళు మాత్రము అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఎట్లా అంటే రీతు ఇట్లా చేసిందంటే మేము నమ్మము, రీతు ఏదో ప్రాంక్ చేస్తుంది, ఒకవేళ నిజమైతే మాత్రము రీతు ఇలాంటి పనులు నువ్వు చెయ్యకు, మమ్మీ చాలా బాగా చెప్పింది, మమ్మీ చెప్పినట్టు విను. ఎవరైనా సరే పిల్లలకి చెడిపోమని ఎవ్వరు చెప్పరు. మీరైనా సరే యాజ్ ఏ పేరెంట్స్ మీరు కూడా మీ పిల్లలు ఈ పరిస్థితిలో ఉంటే మీరు కూడా అదే చేస్తారు, నేను చెప్పిందే చెప్తారు. కాకపోతే అంత డేర్గా ఎట్లా చెప్పగలిగింది ఆమె అనేది ఒక కన్ఫ్యూజన్ ఒకటి ఉంది. ఆమె ఏంటి, ఏమైనా ఇట్లా నన్ను ఏమైనా ఆట పట్టిస్తుందా, లేకపోతే ఆట పట్టించేదానికి ఇంత సీరియస్గా ఎందుకు ఆర్గ్యుమెంట్ ఉంటుంది మా ఇద్దరి మధ్యలో అని అట్లా ఒకటి అనుకుని. ఎందుకంటే ఆమె నాతో మాట్లాడకుండా ఉండలేదు. ఏదైనా నేను తిట్టినా సరే, ఏదైనా ఒక డే కూడా ఉండదు ఆమె. ఒకవేళ నైట్ గొడవ అయితే మార్నింగ్ వచ్చి మాట్లాడుతుంది, మార్నింగ్ గొడవ అయితే నైట్ వచ్చి మాట్లాడుతుంది. మమ్మీ నువ్వు మాట్లాడకుండా ఉండలేను మమ్మీ, నేను ఇట్లా అసలు ఇట్లా నేను ఇంకోసారి నేను ఏమన్నాను మమ్మీ, నీతో గొడవ పెట్టి మేము చిన్న గొడవ పెట్టుకుంటూ ఉంటాము, ఏదో ఒకటి మాట పెరుగుతూ ఉంటుంది కదా. అంటే ఇంకా ఫ్రెండ్స్ ఎట్లా గొడవ పెట్టుకుంటారో అట్లనే పెట్టుకుంటాం మేము, మాట పెరిగిపోతుంది మాకు కూడా. సో అట్లా వచ్చేస్తుంది. కానీ ఫస్ట్ టైం ఇట్లా ఒక 2-3 డేస్ మాట్లాడకుండా ఉండడం అనేది ఫస్ట్ టైము. ఇంకోటి షాకింగ్ విషయం ఏంటంటే ఆమె వెళ్ళినా కూడా నాకు కాల్ చేయలేదు, ఇప్పటిదాకా కాల్ చేయలేదు, మాట్లాడలేదు అనేది అదొకటి భయం వేస్తుంది మళ్ళీ, ఎందుకు ఇట్లా అని చెప్పేసి. కాకపోతే నాకు కాంపిటీషన్ ఒకటి ఉంది, ఇప్పుడు కాలేజ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఇలాంటి టైంలో ఒకవేళ ఇది నిజమైతే మాత్రము అసలు ఆమె లైఫ్ ఎట్టిపోతుంది అని చెప్పేసి అదొకటి భయం వేస్తుంది. ఎందుకంటే నేను ఆమె లైఫ్ని చాలా మంచిగా డిజైన్ చేసి పెట్టిన నేను. ఆ సర్కిల్లో ఉంటే మాత్రము ఆమె లైఫ్ అసలు ఇంకా గోల్డెన్ లైఫ్. కానీ నేను కూడా ఏం చేయలేను. ఇప్పుడు ఆమె అంతా మొండికేస్తే పిల్లలు
అట్లా మొండికేస్తే మనం ఏం చేయలేము. ఇంకా చాలా ఇవన్నీ ఆలోచనలు అంతా మనసు చాలా బరువుగా బాధగా మైండ్ అయితే అసలు ఎంత డిస్టర్బెన్స్ ఉందంటే అసలు వీడియోలు చేయడానికే మనసు ఒప్పట్లేదు నాకైతే. ఏ ఏ పని చేసినా అదే ఆలోచిస్తున్నా, ఏ పని చేసినా అదే గుర్తొస్తుంది. ఎందుకు ఇట్లా వేసింది, ఇంత స్ట్రాంగ్ గర్ల్ కదా, ఇంత మెచ్యూరిటీ ఉన్న గర్ల్ ఇట్లా ఎందుకు ఆలోచిస్తుంది. ఆమెకి మొన్నటిదాకా నాతోటి ఏం మాట్లాడింది, నాకు యూనివర్సిటీలో మెడల్ రాదు. మొన్నటిదాకా హెల్త్ బాగాలేదు ఆమెకి. హెల్త్ బాగాలేకపోయినా సరే ప్రాక్టీస్ చేయొద్దంటే, కొంచెం సెట్ అయ్యేదాకా ప్రాక్టీస్ చేయొద్దు అని అంటే, లేదు మమ్మీ నాకు మెడల్, నేను ఫస్ట్ టైం కాంపిటీషన్ చేసినప్పుడే నాకు మెడల్ రావాలి అని అంటే, ఫస్ట్ టైం ఎవ్వరికి రాదమ్మా, ఒకటి గుర్తుపెట్టుకో. మొన్ననే జిమ్కి వెళ్ళేటప్పుడు కూడా మాట్లాడుకున్నాము. ఏం మాట్లాడుకున్నాము, ఆమెకు రోజు మోటివేట్ చేస్తూ ఉంటాం. మేము జిమ్కి వెళ్ళే టైం మాకు 10 minutes పడుతుంది, 8 to 10 minutes పడుతుంది, అంత ఎక్కువ ఏం పట్టదు. 4 to 5 kilometers ఉంటుంది కాబట్టి డైలీ ఎట్లా ఉంటుందంటే, మమ్మీ నా మాటలు వింటుంది అనమాట. ఆమె చాలా ఇష్టం ఆమెకి, నా దగ్గర నుంచి మోటివేషన్ తీసుకుంటూ ఉంటుంది. మమ్మీ స్లోగా పోని మమ్మీ, గాలికి వినిపించట్లేదు నువ్వు మాట్లాడేది అని అంటుంది. సో మొన్ననే చెప్పిన ఏమని అంటే, మమ్మీ నాకు గోల్డ్ మెడల్ వస్తే నీకు ఎంత సంతోషంగా ఉంటుంది మమ్మీ అని అంటే, మమ్మీ ఒకటి చెప్తానా గుర్తుపెట్టుకో, ఫస్ట్ కాంపిటీషన్లోనే గోల్డ్ మెడల్ ఎక్స్పెక్ట్ చెయ్యకు. నువ్వు ప్రాక్టీస్ చెయ్యి, నీకు ఎంతవరకు అయితే అంత కష్టపడు, కానీ గోల్డ్ మెడల్ ఎక్స్పెక్ట్ చేయకు. నీకు రావాలని ఉంటే వస్తుంది, నీ ప్రాక్టీస్ని బట్టి, నీ ఫైట్ని బట్టి వస్తుంది. కానీ నువ్వు గోల్డ్ మెడల్ వస్తుంది అని చెప్పేసి నువ్వు ప్రాక్టీస్ చేసి కాంపిటీషన్ చేసిన తర్వాత నీకు అక్కడ మెడల్ రాకపోతే నువ్వు చాలా డిసప్పాయింట్ అవుతావు, లైఫ్లో చాలా డిసప్పాయింట్ అయిపోతావు. ఒకవేళ నీకు మెడల్ వచ్చిందా హ్యాపీ, రాకపోతే ఇంకా హ్యాపీ. ఎందుకంటే నీకు ఫెయిల్యూర్స్ చాలా నేర్పుతాయి లైఫ్లో. ఎందుకంటే నేను పడ్డా కాబట్టి నా ఎక్స్పీరియన్సే ఆమెకు చెప్తున్నా. నేను కొత్తగా నేను ఏదో ఎక్కడో బుక్లలో చదివి గూగుల్లో చూసి నేను ఆమెకి ఏం చెప్పట్లేను. నా లైఫ్లో నేను పడ్డది, నా మైండ్లో నేను ఫిక్స్ అయ్యి ఏది ఉన్నానో, ఏది జరిగింది, ఎక్కడ డిసప్పాయింట్ అయినా, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ఆమెకు షేర్ చేస్తున్నా తప్ప ఆమెకి నేను నువ్వు చెయ్యి ఫస్టే నీకు మెడల్ వస్తుంది, నువ్వు అది ఇది అని చెప్పి నేను ఏది ప్రెషర్ పెట్టను. ఆమె ఏంటి అని అంటే ఫిట్ అవ్వాలి ఫస్ట్. ఆమెకి చాలా టైం ఉంది. ఆమెకి ఇప్పుడు 17 years, 16-17 years ఆమెకి. ఈ ఏజ్లో నుంచి ఆమె ఫిట్ అవ్వాలి. ఎక్స్పీరియన్స్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. సో ఆమె ఫిట్ అవ్వడానికి 1-2 కాంపిటీషన్లు చేసిన తర్వాత ఆమెకి ఏంటంటే, నేను చెప్పేదానికంటే మమ్మీ నువ్వు రియలైజ్ అయ్యింది నీకు ఎక్కువ మోటివేషన్ ఇస్తుంది లైఫ్లో. ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు ఫస్ట్ మెడల్ తీసుకోవాలని చెప్పేసి నువ్వు కాంపిటీషన్ చేస్తావు, బై గాడ్ గ్రేస్ రావచ్చు రాకపోవచ్చు అని చెప్పిన. ఒకవేళ రాకపోతే నీకు ఇంకా మోటివేషన్ వస్తుంది. అరే నేను ఇంత చేస్తే నాకు మెడల్ రాలేదు, నేను ఇంకా చేస్తే నాకు మెడల్ వస్తుంది అని చెప్పి నీకు ఇంకెక్కువ కష్టపడడానికి నీకు ఎక్కువ సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది. ఎప్పుడైతే సెల్ఫ్ మోటివేట్ అయిపోతామో మనము అప్పుడే లైఫ్లో పైకి వస్తాం మమ్మీ. ఎవరు ఎంత మోటివేట్ చేసినా ఒక స్టేజ్ వరకే ఉంటుంది. అది మన మైండ్ దాకా ఎక్కుతుంది, మనసు దాకా ఎక్కాలి అని అంటే నీకు ఒక ఫెయిల్యూర్ తగిలితేనే నీ మనసు మీద నువ్వు తీసుకొని నువ్వు రియలైజ్ అయ్యి నువ్వు ఆ మోటివేషన్ తోటి నువ్వు ఇంకా ముందుకు వెళ్ళగలుగుతావు. ఒక ఫస్ట్ స్టెప్ నుంచి ఫెయిల్యూర్ వచ్చిందని చెప్పేసి నువ్వు మళ్ళీ నెక్స్ట్ వస్తుందని చెప్పేసి కాకుండా దాన్ని నువ్వు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్గా తీసుకొని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి నువ్వు మెడల్ తీసుకోవడానికి ఇంకెక్కువ ప్రాక్టీస్ చేయాలి మమ్మ అని చెప్పి మొన్ననే మేము ఈ వీడియోకి ముందు రోజే అనుకుంటా మాట్లాడుకుంటా పోయినాం మేము. అవును మమ్మీ, నిజంగానే ఫెయిల్యూర్ నుంచి ఎక్కువ మోటివేషన్ వస్తుంది మమ్మీ. నేను ఇంటర్ చదివేటప్పుడు కూడా నాకు ఇదంతా నేను ఎక్స్పీరియన్స్ చేసిన మమ్మీ అని చెప్పిందనమాట. సో ఇంత మెచ్యూర్డ్ గర్ల్ ఇట్లా ఎందుకు మాట్లాడింది అనేది ఒకటి బాగా కన్ఫ్యూజన్లో ఉన్నా నేను. ఒకటి ఏంటి ఏదైనా, ఎందుకంటే ఆమె ఏదైనా చేస్తే కొంచెము ప్రీ ప్లాన్డ్గా చేస్తుంది అనమాట. అందుకని ఎక్కువ సీరియస్గా అవ్వలేకపోతున్నా, కన్ఫ్యూజన్లో ఉన్నా, మెయిన్గా కన్ఫ్యూజన్లో ఉన్నా నేను. ఆమెకి ఏంటంటే, ఆమె ఏమన్నదంటే అగ్రికల్చర్ ఆమంతటికి ఆమెనే తీసుకుంది, నేను చెప్పలేదు ఆమెకి. నేను యూనివర్సిటీ చేయడానికి ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, యూనివర్సిటీ కాంపిటీషన్ చేయడానికి, స్పోర్ట్స్ చేయడానికి ఏ గ్రూప్ తీసుకున్నా +2 10+2 ఉంటే సరిపోతుంది. డిగ్రీ ఎనీ డిగ్రీ, బీటెక్ కానీ డిగ్రీ కానీ నార్మల్ డిగ్రీ ఏదైనా సరే.
కానీ నేను అగ్రికల్చర్ చేసి నేను ఫారెన్ వెళ్తా మమ్మీ అని చెప్పి ఆమె సెల్ఫ్గా డెసిషన్ తీసుకొని ఆ గ్రూప్లో జాయిన్ అయింది. అంత మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి మళ్ళీ ఇంకా ఇట్లా పిచ్చి పిచ్చిగా చేయడాలు, ఫోన్ మాట్లాడాలు, ఇట్లా ఎవరితో పడితే వాళ్ళతో ఇన్స్టాగ్రామ్లలో చాట్ చేయడాలు అట్లాంటివి కూడా ఏం లేవు ఆమెకి. జిమ్కి వస్తే కూడా చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేస్తుంది. ప్రాక్టీస్ చేసినంతసేపే ఫ్లోర్ మీద ఉంటుంది. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మాకు వెనక ఒక కిచెన్ ఉంటుంది. ఆ కిచెన్లోకి వెళ్ళిపోయి కూర్చొని రీల్స్ చూసుకుంటూ ఉంటుంది. కాన్సెప్ట్లు పంపిస్తుంది నాకు, మమ్మీ ఇట్లా చేద్దామా, దీన్ని ఇంకా కొంచెం మోడిఫై చేసి చేద్దామా అని చెప్పేసి నాకే పంపిస్తూ ఉంటుంది అన్నీ. ఇంకోటి స్టోరీలు పెడతా ఉంటుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యేటోళ్ళకి తెలిసిపోతుంది మీకు. సో ఇంత మెచ్యూరిటీ ఉన్న గర్ల్ ఎందుకు ఇట్లా చేసింది, ఎందుకు ఆమెకి ఇట్లా చేయడానికి వెనక ఉన్న ఉద్దేశం ఏంటి ఆమెకు అనేది నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఇప్పుడు నాకు ఈ రూమ్ చూస్తే కూడా బాధ అనిపిస్తుంది. అసలు పొద్దున్న లేస్తే ఆమెకి సేవలు చేయడాలు, ఆమెకి టిఫిన్లు ఇవ్వడాలు, ఆమెకి ఏదో ఒకటి తెచ్చి తినిపించడాలు, ఆమె రూమ్లోకి వెళ్ళి వస్తుంది, అదే గూట్లోకి వెళ్ళి పక్షి వచ్చినట్టు వస్తుంది. మమ్మీ సడన్గా వస్తుంది, మమ్మీ నేను ఎస్ఐ అవుదాం అనుకుంటున్నా, మమ్మీ నేను సిఐడిలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా, నేను న్యూట్రిషన్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నా. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తూ ఉంటుంది. నేను ఒకటే ఇట్లా చూసేసరికి మస్తు నవ్వుతుంది అనమాట. ఆమె నన్ను ఇరిటేట్ చేసి నాతో తిట్లు తిని నవ్వుకుంటూ ఉంటుంది అనమాట. అట్లా చేసే అమ్మాయి ఒకటేసారి సడన్గా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేసరికి చాలా బాధ అనిపిస్తుంది. నేను కూడా సరిగ్గా ఎవరితో మాట్లాడట్లేను, మెయిన్గా వీడియోస్ చేయట్లేను. ఎందుకో అంత ఒక టైప్ ఆఫ్ ఆ బాధ కూడా ఎవరు కూడా తీర్చలేరు. ఇట్లాంటి నాకేంటంటే నాకు ఒక దరిద్రమైన రోగం ఉందన్నమాట. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మోటివేట్ చేస్తే, ఎవరైనా వచ్చి నన్ను ఓదారిస్తే నాకు అసలు మనసు కుదుటపడదు. నా అంతటికి నేను ఆలోచించుకొని నాకు నేను సాటిస్ఫై అయ్యి నాకు నేను ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వెతుక్కొని దానికి కరెక్ట్గా కంపేర్ చేసుకొని అప్పుడు నేను దాంట్లో నుంచి బయటకు వస్తా. కానీ ఎవరైనా బాధలో ఉంటే ఎవరైనా వచ్చి ఓదారిస్తే అసలు నేను సెట్ అవ్వలేను. ఫస్ట్ నాదే రితుకు కూడా వచ్చింది. సేమ్ రితు కూడా అంతే అంటది, మమ్మీ కరెక్టే మమ్మీ, నువ్వు అంతే నేనంతే, నాకు కూడా నేను బాధలో ఉన్నప్పుడు నాకు ఎవరు ఓదార్చినా కూడా అందుకనే రితు బాధలో ఉన్నా సరే నేను వదిలేస్తా. ఒక్కొక్కసారి ఆమె ఎందుకో చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ టైంకి నేను ఆమెను డిస్టర్బ్ చేయను. ఆమె అంటే ఎవరికి వారు నిజంగా కూడా ఎవరికి వాళ్ళు ఓదార్చుకొని వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్కి వాళ్ళే సొల్యూషన్ ఎత్తుక్కుంటే వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు. వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. మనము ఎంత నిజంగా ఏదో అంటారు కదా, కొట్టుకోబోయే వాళ్ళకి ఏం తెలుసు, ఒడ్డు మీద ఉన్న వాళ్ళకి ఏం తెలుసు, కొట్టుకోబోయే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. నిజమే, ఒడ్డు మీద ఉన్నాడు ఏం కాదు నువ్వు పైకి వచ్చేస్తావు, నువ్వు వచ్చే అని చెప్పి ఈజీగా చెప్తాడు. ఎందుకంటే ఆడు ఒడ్డు మీద ఉన్నాడు కదా, ఆడికి తెలియదు ఆడు పడే బాధ ఏంటనేది. సో ఇది కూడా సేమ్ అట్లనే, దీనికి కూడా అదే అప్లికబుల్ అవుతుంది అనమాట. సో నేను కూడా అట్లనే ఆలోచిస్తాను, రీతు కూడా అట్లనే ఆలోచిస్తుంది. సో రీతుకైతే ఒకసారి కాల్ చేద్దాము. ఫోన్ అయితే ఆ రూమ్లో ఉంది. ఒక సెకండ్ వీడియో ఆపుతా, నేను ఫోన్ తీసుకొచ్చి ఒకసారి రీతుకి కాల్ చేద్దాము. కాల్ చేసి ఏం మాట్లాడుతుంది, నేనేం మాట్లాడాలి కూడా నాకు అర్థమవుతుంది. అసలు నేను ఏం అడగాలి, ఏం మాట్లాడాలనేది కూడా నాకు అర్థమవుతలేదు. అసలు నాకు ఇంకొకటి ఏంటంటే, నేను ఎవరితో గొడవ పెట్టుకుంటే వాళ్ళే వచ్చి నాతో మాట్లాడాలి, కానీ నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడను. నాకు ఇదొక ఫీలింగ్ ఉందన్నమాట. సో నీతోనే కదా మాట్లాడదాం, చిన్నపిల్ల కదా, అసలు ఎట్లా ఉంది అక్కడ, ఏం మాట్లాడుతుంది ఒకసారి మీ ముందే నేను లైవ్లో మాట్లాడతా, ఎట్లా మాట్లాడుతుందో చూద్దాము. కానీ దేవుడి దయ వల్ల ఇది ఏది నిజంగా అవద్దని నేను కోరుకుంటున్నా. ఆమెకి మంచి ఫ్యూచర్ ఉంది, అందరు మంచి సపోర్ట్ చేస్తున్నారు. ఆమెకి అసలు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రు ఆమెను ఇట్లా, ఎవరు ఇన్స్పైర్ చేసిండ్రు ఇట్లాంటి విషయాలకి అనేది. ఎందుకంటే అమ్మాయిలు కూడా చాలా డేంజర్గా ఉన్నారబ్బా. ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా ఆమెని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా ఇలాంటి విషయాలకి,
నువ్వు నువ్వు ఎందుకు ఇట్లుంటున్నావు, నువ్వు చాలా అందంగా ఉంటావు. చాలామంది చెప్తారంట ఆమెకి, నువ్వు ఇంత మంచి ఫాలోవర్స్ ఉన్నారు, నువ్వు ఇంత మంచిగా ఉంటావు, నీ పర్సనాలిటీ ఇంత మంచిగా ఉంటుంది, అట్లా ఇట్లా అని చెప్పి అంటూ ఉంటాంట. నేను రోజు ఒకటే చెప్తా ఆమెకి, కొట్టిపడే మమ్మీ ఎవరు ఏది చెప్పినా కూడా ఈ చెవులోకి వెళ్ళి విని ఈ చెవులోకి వెళ్ళి వదిలేసాయి. ఏదైనా నేను చెప్పినా మన ఫ్యామిలీలో ఎవరైనా చెప్తే నీ గురించి నీ మంచి చెప్తారు, కానీ బయట వాళ్ళు ఎవరు నీ మంచి చెప్పరు మమ్మీ అని చెప్తా నేను. సో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అంత మెచ్యూరిటీ లేని గర్ల్ అయితే కాదు రీతు. సో ఒకసారి అయితే ఫోన్ తీసుకొస్తాను నేను, వీడియో ఒక్క నిమిషం పాజ్ చేస్తా. చేద్దాం కాల్. ఈ సెల్లో బ్యాలెన్స్ లేదు, వాట్సాప్ కాల్ చేస్తా. రీతు హలో హలో చెప్పు. చెప్పువా, వెనక ముందు మమ్మీ ఏం లేదా? చెప్పు మమ్మీ. ఏం చేస్తాను? ఏం చేస్తారని చెప్పు ఏందో. మరి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయాలి అని ఏం లేదా? ఇక్కడ ఉన్నప్పుడేనా మొత్తం ప్రేమ? ఇట్లా అన్నానా మమ్మీ? నేను ఇప్పుడు వెళ్ళిపోన్నావుగా మమ్మీ. వెళ్ళిపో అంటే వెళ్ళిపోతావా? అంత పెద్దదానం అయిపోయినావు నీకు నువ్వు? ఇష్టం లేదా అని వెళ్ళిపోయాను. ఆ? నీకు ఇష్టం లేదేమో అని వెళ్ళిపోయాను. ఇప్పుడు ఏంది మమ్మీ? వెళ్ళిపో అంటే వెళ్ళిపోయేంత పెద్దదానం అయినావు నువ్వు? అంటే ఇప్పుడు మరి పెద్దదానం ఇంకేం అయిపోయినావు చేస్తా? అంటే పెద్దదానం అయిపోయినావు వెళ్ళిపోయినా ఇప్పుడు? నేను అన్నానా మమ్మ అట్లా? మరి ఏం అనిపించట్లేదా రైతు నీకు? ఏం గుర్తు రావట్లేదు, ఏం అనిపించట్లేదా? ఏం గుర్తొస్తుంది? నేనేం గుర్తు రావట్లేనా నీకు? రావట్లేవు. అంతే, ఏదో ఉత్తిగా పైన పైన మాటలే అయితే ప్రేమ ఉన్నట్టు. నేనే అనవసరంగా ప్రేమ పెంచుకొని ఇవన్నీ చేస్తున్నా. సైలెంట్గా ఉంటావేంటి? అనుకుంటా. అసలు తాతయ్యకి ఎప్పుడు ఫోన్ చేసినావు నువ్వు? ఎప్పుడు వెళ్దాం అనుకున్నావు? అట్లా వెళ్ళిపోవడమేనా సడన్గా నీ ఇష్టం వచ్చినట్టు? ఏం చేయాలి మరి? వెళ్ళిపోమన్నావు కదా. వెళ్ళిపో అంటే ఇంకా నువ్వు వెళ్ళిపోతావు నువ్వు? ఏం చేయాలి అంటున్నాను. ఏం చేయమంటావు? ఇట్లా కట్ చేసి మాట్లాడదంటే ఏం చెప్తాం? మంచిగా ఉందా అక్కడ? హ్యాపీగా ఉందా? నేను హ్యాపీగా ఉన్నా అని చెప్పిందా నీకు? నా లైఫ్లో అది కూడా ఉందా? మరి ఎందుకు మరి ఇవన్నీ? మరి ఎక్స్ట్రాలు ఎందుకు? మరి ప్రాక్టీస్ పోతున్నావా? కాంపిటీషన్ చేద్దాం అనుకుంటున్నావా లేకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? వదిలేద్దాం అనుకుంటున్నా. ఏంది ప్రాక్టీసా? ఏం చేస్తావు మరి? గడ్డి బీక్తావా ప్రాక్టీస్ వదిలేసి? హాస్టల్ స్టార్ట్ అయినప్పుడు డైరెక్ట్ హాస్టల్కి పోతా. ఏం ప్రాక్టీస్ గిక్టీస్ ఏం చేయవు? మరి నీ గోల్స్ ఇవన్నీ అంతే గంగలోకేనా ఇక? చదువు కూడా మానే మరి. ఎందుకు ఇంకా చదువు ఎందుకు మరి ఇంకా? ఇప్పుడు ఏంది మమ్మీ ఫోన్ చేసి ఏంది లొల్లి పెట్టుకుంటున్నావు చెప్పు? ఏమంటారు ఇప్పుడు? కాదు రీతు, ఎట్లా మాట్లాడుతున్నావు అట్లా? నువ్వు అట్లా అంత ఈజీగా ఫోన్ చేసి ఏంది లొల్లు పెట్టుకుంటున్నావు అంటే అంత లైఫ్ అంత ఈజీ అయిపోయిందా నీకు? ఎట్లా బతుకుదాం అనుకుంటున్నావు నువ్వు? నేను ఎవరు చూసుకుంటా అనుకుంటున్నావు నీకు లైఫ్ లాంగ్? నీకంటూ నీకు ఏం గోల్స్ లేవా? సరే నీకు లేవు, నా గోల్సే నా అంబిషన్సే అన్నీ నువ్వు నెరవేరుస్తావని చెప్పేసి
నేను నీ మీద నేను ఇట్లా అనుకున్నా. అన్నా కదా మరి, ఆ? తీరుస్తా అన్నా కదా మరి. మరి ప్రాక్టీస్ పోవట్లేవు అంటున్నావు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయినావు నువ్వు, నీకేం అనిపించట్లేదు అసలు, నీకేమి నీ మనసుకు నీకు గిల్టీ అనిపించట్లేదు ఏమి? నేను మాట్లాడదాన్ని పిచ్చిదాన్ని ఇక్కడ అంటాను. ఏం చెప్తావు? నిన్ను ఫాలో చేసే వాళ్ళకి మంచి మంచి మెసేజ్లు ఇస్తావు కదా, నీ ఫాలోవర్స్కి, నీ సబ్స్క్రైబర్స్కి. నా సబ్స్క్రైబర్సే ఎక్కువ ఉన్నారు కదా. ఆహా, నీ సబ్స్క్రైబర్స్ సంగతి పక్కన పెట్టు. నా సబ్స్క్రైబర్స్ నాకంటే ఎక్కువ అభిమానిస్తారు కదా, నిన్ను ఎక్కువ లవ్ చేస్తారు కదా, వాళ్ళకేం సమాధానం చెప్తావు? నేనేం చెప్పాలి వాళ్ళకి? వీడియోస్ చేయాలని చెప్పి ఇంకా రాని వీడియోస్లకి. అందుకనే వీడియో చేస్తాను నేను ఇప్పుడు. ఎందుకు చేస్తాను అనుకుంటాను? ఆ రోజు ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు కదా, మైక్ పడేసి వెళ్ళిపోయింది. ఆ రోజు ఏం జరిగిందో అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు కాల్ చేసింది కూడా ఏదో ప్రేమగా మాట్లాడడానికి కాదు. నువ్వు ఇట్లా మాట్లాడతావు అనుకుంటే నాకు తెలుసు. నువ్వు అంత పెద్ద డిసిషన్ తీసుకొని నువ్వు వెళ్ళిపోయినావు అంటే కూడా నాకు తెలుసు. మరి బట్టలు ఎందుకు తీసుకోవలేదు? మొత్తము 2-3 జతలు ఎందుకు పెట్టుకొని పోయినావు? మరి ఇక్కడ ఎవరున్నారని మేము ఉంచిపోయినావు మరి? మళ్ళీ వచ్చి తీసుకుపోతావా లేదా పార్సల్ పంపించాలా ఎవరితోటైనా? హ్యాండ్స్ ఉంటే పంపి, అంతేగాని వచ్చి తీసుకెళ్ళు. రావు, ఇక్కడికి రావు ఇక. సరే ఏమంటావు కాదు రితు, ఏమనుకుంటున్నావు నువ్వు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎందుకు నీ ఫ్యూచర్? సరే మళ్ళా మాట్లాడేది విను. సరే మళ్ళా ఏంటి ఫోన్ కట్ చేస్తావా? అక్కడికి వచ్చి కొడతా అనుకుంటానేమో, ఇక్కడ కొట్టలేదు, ఆడకొచ్చి కొడతా ఇట్లా నకరాలు చేసినావంటే. తెలివిగా మాట్లాడతాను అనుకుంటున్నావు ఏంటో. పెద్దగా నోరు చేసుకొని మాట్లాడతావు కదా, ఇప్పుడు మాట్లాడతలేవు. మరి ఏం చెప్పాలి? నేనేం చెప్పాలి వాళ్ళకి? రీతు వీడియోస్ ఎందుకు చేయట్లేదు, రీతు ఎందుకు ఏం చేసిన? వీడియోస్ వాళ్ళకి రాదని చెప్పి ఇంకా నేను చేస్తలేను ఆమెతో వీడియోస్. ఆమెకి నాకు రిలేషన్ కట్ అయిపోయిందని చెప్పు. ఆహా, కట్ అయిపోయే రిలేషన్ మనది? అంత పెద్దదాని అయిపోయావు నువ్వు. కట్ అయిపోయింది, రిలేషన్ కట్ అయిపోయిందని చెప్పాలంట. ఎవరికి చెప్తున్నావు? లైఫ్ కామెడీ అయిపోయింది నీకు వీడియోలు చేస్తావు కదా కామెడీగా, లైఫ్ కూడా నీకు అట్లనే అయిపోయింది. అవును, కామెడీ అయిపోయింది. చూసిన కదా చిన్నప్పటి నుండి, ఇక అదే కామెడీ అయిపోయింది అనుకో. నువ్వు ఏమైనా అనుకో. ఇప్పుడు ఏమంటావు చెప్పు ఒక మాట. నువ్వు ఏం మళ్ళీ రావు ఇక, నువ్వు ఇక్కడికి ప్రాక్టీస్ వదిలేస్తావు, ప్రాక్టీస్ చెయ్యవు ఇక. సరేగా అడుగుతాను క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్. అదే ప్రాక్టీస్ చేయవు ఇంకా. ఎందుకు రీతు ఇట్లా సడన్ గా ఎందుకు ఇట్లాంటి డిసిషన్ తీసుకున్నావు నువ్వు? ఎందుకు ఇట్లా సడన్ గా ఇట్లా అవసరం లేదు నువ్వు నాకు అనేసి అన్నవా లేదా ఆ రోజు నైట్? నేను ఇంట్లోకి వెళ్ళిపో అన్నది మాత్రమే నీకు అదైతుంది. నువ్వు మాట్లాడిన టాపిక్కి నేను ఎంత హర్ట్ అయినా నీకు తెలుస్తుందా? మరి నేను కాదు, ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ఎంత హర్ట్ అయిందో తెలుసా? లేదు ఇంకా వీడియోస్లకి రానని చెప్పేసి వీడియో పెట్టాడు చెప్పి నువ్వు చేయి. మరి నీకున్నారు కదా, నాకేం లేరు. నువ్వెవరికి సమాధానం చెప్పేది లేదా? నేనేం చెప్పాను, నేను మాట్లాడాను ఎవరితో. రాను వీడియోస్లకి ఇంకా. అదే ఎందుకు ఇట్లాంటి పిచ్చి డిసిషన్ ఎందుకు తీసుకున్నావు అంటున్నా. ఇంత ఫులిష్నెస్గా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏంది అక్కడ అమ్మమ్మ తాత ఏం అడగట్లేదు నిన్ను? ఎవరేం అడుగుతారు? నువ్వు వీడియో పెట్టింది ఎందుకు వీడియో చూడలేదా వాళ్ళు? అమ్మమ్మ నాకు కాల్ చేసింది నిన్న. ఆమె అడగాల వద్దా అనుకుంటే అడిగింది, నాకేం తెలియదు అని చెప్పిన. మరి నువ్వేం చెప్పినావు? నిన్ను అడగలేదు సమాధానం? నువ్వేం చెప్పినావు? అంటే భయపట్టిస్తానవా? అడిగే అంత లేదు అని అంటే బెదిరిస్తానవా? అట్లా అంటలే నేను, అవేలా అంటలే, అడగలేరా అంటున్నా నేను. ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి ఇప్పుడు నువ్వు?
ఫైనల్గా చెప్పు, ఏం చేద్దాం అనుకుంటాను? ఉంటుంది ఏదైనా. రావా ఇప్పుడు ఇక్కడికి? రాను, వీడియోస్ చేయని చెప్పేసి అన్నా కదా. ఇక్కడికి రావు, వీడియోస్ చేయవు, చెప్పాలి ఇదే విషయం. సరే, ప్రాక్టీస్ కూడా చేయవు. చెయ్యండి. సరే సరే మరి సరే. ఎట్లా మాట్లాడుతుందో చూసానరా, కట్ చేసి మాట్లాడుతుంది, ఏం తెలవనట్టు. సో నాకు ఇప్పుడు కూడా ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థమవుతలేదు. కానీ ఇక మీరే చెప్పండి, మీరే ఏం చేయాలి, ఆమెకి ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, అసలు నేనేం చేయాలి అనేది కామెంట్ చేయండి మీరే. ఇంకా వేస్ట్ ఆఫ్ టైం మనం ఆలోచించి కూడా. ఇది అయినా కూడా నిజంగానే ఎవరిని నమ్మొద్దు, ఎవరి మీద మనం ఆశలు పెట్టుకోవద్దు, మన గోల్స్ వాళ్ళ మీద రుద్దొద్దు. ఎవరికి ఏం చేయాలనిపిస్తే వాళ్ళు చేస్తారు అంతే. ఇంకా మనం చేయడానికి ఏం లేదు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయినా. మీరు కూడా అయ్యి ఉంటారు, మీరు నాకంటే ఎక్కువ అయ్యి ఉంటారు నాకు తెలుసు. ఇప్పుడు ఈ వీడియో పెడితే రీతు చూస్తుంది, మీరైతే కామెంట్ చేయండి, రీతుకే కామెంట్ చేయండి. మెయిన్గా ఆమె కామెంట్సే చూస్తుంది. సో మీరు కామెంట్లలో ఆమెకు చెప్పండి, ఆమె ఏం చేయాలనేది ఆమెకు చెప్పండి. మారిందా, ఓకే, ఆమె లైఫ్ మంచిగా ఉంటుంది, ఇక మారకపోతే మనం మాట్లాడుకున్నట్టే అవుతుంది. ఇక అంత ఈ సొసైటీలో ఎట్లా జరుగుతుంది బయట, ఆడపిల్లలు అంతే, అందరు అట్లనే ఉంటారు. ఎక్కడో ఒకరు కష్టపడి తల్లిదండ్రులను అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్ స్ట్రగుల్స్ని ఒక ఏమంటారు, ఒక గోల్గా తీసుకొని పైకి రావాలని చూస్తారు. కానీ మనం ఎంత మాట్లాడినా, మనం ఎంత చేసినా వేస్టే. అసలు నేను అదే చెప్తాను కదా, నాకైతే అసలు నిజంగా ఒక టైప్ ఆఫ్ హెవీ ఫీలింగ్. అసలు ఎవరితోటి షేర్ చేసుకోలేను ఈ బాధని. ఎందుకంటే ఎవ్వరు మనసు మీద తీసుకోరు కదా ఇట్లాంటి విషయాలు. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్టుగా వదిలేస్తారు. ఇక ఆమె మాట విన్నదా, ఆమె అర్థం చేసుకొని మళ్ళీ కంబ్యాక్ అయితే ప్రాబ్లం లేదు. ఇంకా ఆమె ఏం చేయాలనుకుంటుందో నాకైతే ఆమె ఫోన్ ఇట్లా మాట్లాడుతుంటే అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. ఆమె అట్లా మనం ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా మాట్లాడుతుంది ఆమె. సో ఇంకా మీరైనా కామెంట్ పెట్టండి ఆమెకి. ఒక దిక్కు కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది, కానీ మనం ఏం చేయగలం? మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. చిన్నపిల్ల అయితే ఒక 2 దెబ్బలు కొట్టచ్చు. ఈ ఏజ్ ఎట్లా అంటే తెలిసి తెలియని ఏజ్. గట్టిగా చెప్పినా బాధే, కొట్టినా బాధే, మళ్ళీ వాళ్ళు ఏమైనా చేసుకుంటారేమో అని అదొక టెన్షన్, అదొక బాధ ఉంటుంది. ఎందుకంటే ఈ ఏజ్ వాళ్ళు చాలా డేంజర్ ఉంటారు, ఏది ఆలోచించకుండా ఫాస్ట్గా డెసిషన్ తీసేసుకుంటారు. సో నేను మ్యాక్సిమం కొట్టకపోవడానికి కూడా కారణం అదే. ఎందుకంటే మనం కొట్టిన మన హర్ట్ అయ్యి వాళ్ళు ఆ ఆవేశం లేదని చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ అది మనం చేతులారా మనమే చేసుకున్నట్టు అవుతుంది అది. సో మీరైతే కామెంట్ చేయండి, ఆమెకి రీతుకి మీరు చెప్పాల్సింది చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకా అంతే, ఇదే వీడియో. ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇవన్నీ నేనేం చెప్పే దాంట్లో లేను, కానీ ఉంటా. ఇంకా మీరైతే ఆమెకి కామెంట్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఆమె ఈ వీడియో చూస్తుంది, కామెంట్ చేస్తుంది, తిడుతుండొచ్చు కూడా నన్ను. ఎందుకంటే ఆమె కాల్ రికార్డింగ్ పెట్టినా కదా, ఆమె కాల్ పెట్టినా కదా, నేను ఫోన్ చేసి తిడుతుండొచ్చు ఈ విషయానికి, నువ్వు ఎందుకు పెట్టినావు అని చెప్పేసి. ఆమె ఇంకా వీడియో చేయదంట, ప్రాక్టీస్ చేయదంట, ఇంకా ఆమె ఇష్టం. బాయ్.